నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? సో ఈరోజు వచ్చేసి చూడండి, 2 కవర్లు పెట్టుకుని తిరుగుతున్నాను. మీరు ఫస్ట్ నేనేమనుకుంటా బహుశా, ఎందుకంటే ఐఫోన్ కొనకుండానే నేను కేసులు కొన్నాను అనమాట. సో నా దగ్గర ఐఫోన్ 10 ఉంది. ఇది వచ్చేసి 2017 నవంబర్లో రిలీజ్ అయింది. కానీ నా దగ్గరికి వచ్చేసి డిసెంబర్ 2017లో నా దగ్గరికి వచ్చింది, డిసెంబర్ 17న. సో ఈ రోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 17, 2023. కరెక్ట్గా 6 సంవత్సరాలు అవుతుంది నేను ఈ ఫోన్ తీసుకుని. సో ఇది ఐఫోన్ 10. నేను వచ్చేసి ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసేసి ఐఫోన్ 15 Pro Maxకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 6 సంవత్సరాలు అవుతుంది. బ్యాటరీ కూడా చాలా వీక్ అయిపోయింది. అసలు నాకు ఎక్కువ వర్క్ చేస్తాను కూడా కుదరట్లేదు. కానీ ముందుగానే నేను కేసులు కొనిపెట్టుకున్నాను, ఎందుకంటే అప్పటికప్పుడు కొనాలంటే చాలా రేట్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకనే నా దగ్గర ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ 5S ఉందనమాట. 5S వచ్చేసి ఫస్ట్ టచ్ అది. దాని తర్వాత ఐఫోన్ 10 కొన్నాను నేను. ఇది వచ్చేసి ఫేస్ ఐడి స్టార్టింగ్. ఇప్పుడు ఐఫోన్ 15 Pro Max మెయిన్గా ఏంటంటే టైటానియం వస్తుంది దాంట్లో, ప్లస్ A17 చిప్ వస్తుంది. సో చాలా పెద్ద అప్గ్రేడ్ అనమాట నాకు. సో నేను ఇప్పుడు యాపిల్ స్టోర్ ముందు ఉన్నాను అనమాట. మీకు చూపిస్తాను యాపిల్ స్టోర్. అదిగోండి యాపిల్ స్టోర్ ఇదనమాట. దీంట్లో లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు ఫోన్లు తీసేసుకుందాం. లోపలికి వెళ్దాం, యాపిల్ స్టోర్ లోపలికి ఎలా ఉందో చూద్దాం. హలో, మా ఆయన ఐఫోన్స్. నేను వచ్చేసి ఈ ఫోన్ ఇచ్చేస్తుంటే నాకు ఈ ఫోన్కి వాళ్ళు చూడండి ఐఫోన్ 10 256 ఆల్మోస్ట్ మనకి సేమ్ రేటే ఇచ్చారు, 1100 ఇచ్చారు. ఎందుకంటే ఏం ప్రాబ్లం లేదు, చూడండి అంత నీట్గా మెయింటైన్ చేశాను 6 ఇయర్స్. చూడండి ఇదంతా ఎలా ఉందో. ఇక్కడ జస్ట్ కొంచెం ఇదైందనమాట, స్క్రాచెస్ బండి. ఈ సైడ్ని కూడా కొంచెం స్క్రాచ్లు బండి. అసలు బ్యాక్ సైడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ కూడా కవర్ వేసాను. ఇది స్టీల్ అనమాట, ఇది మొత్తం స్టీల్ మొత్తం ఐఫోన్ 10. ఈ ఏరియా వచ్చేసి మొత్తం ఐఫోన్ సెటప్ కానీ ప్లస్ ట్రైనింగ్ కానీ అంతా ఇక్కడే చేస్తారనమాట. సెకండ్ ఫ్లోర్లో మొత్తం అన్నీ తీసేసుకున్నాను. పైకి వచ్చారనమాట, కింద ఫ్లోర్ నుంచి పైకి వచ్చాం. పైన వచ్చేసి మొత్తం మన ఓల్డ్ ఫోన్ నుంచి న్యూ ఫోన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఎట్లానో చూపిస్తాం మీకు నేను. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో బయటికి. ఇక్కడ యాపిల్ లోగో ఉంది పెద్దది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇది భలే ఉంది చూడండి. ఎక్కడ కింద అంటే పైకి లెగుస్తుంది, అది చాలా బాగుంది కదా ఇది ఇక్కడ. సో ఇదిగోండి మన ఫోన్ అయితే వచ్చేసింది, ఐఫోన్. నేను వచ్చేసి న్యాచురల్ టైటానియం కలర్ తీసుకున్నాను. అట్లానే నేను వచ్చేసి ఇది తీసుకున్నాను, పవర్ అడాప్టర్ 20 వాట్స్ది. నాకు ఒక 149 RMB పడింది అనమాట. చూడండి నేను కింద ఇస్తాను INR ఎంత అనేది. ప్లస్ నేను కంపెనీలో వర్క్ చేస్తున్న కంపెనీలో నాకు ఒక డిస్కౌంట్ ఉందన్నమాట, ఆల్మోస్ట్ 20% డిస్కౌంట్ వచ్చింది. ఏంటికంటే ఈ అడాప్టర్కి యాపిల్ కేర్కి అనమాట. నేను మొత్తం డిస్కౌంట్ పోగా నాకు ఎంత వచ్చిందో చెప్తాను మీకు. నేను యాపిల్ కేర్కి, ఫోన్కి అయితే నాకు డిస్కౌంట్ ఇవ్వనని చెప్పారు నాకు. సో ఫోన్ వచ్చేసి అన్బాక్స్ చేసేద్దాం ఇప్పుడు. ఓపెన్. అన్బాక్సింగ్లు నిజంగానే ఎక్కువైపోయినాయి. ఇదే లాస్ట్ అన్బాక్సింగ్ అనుకుంటున్నాను నేనైతే. ఇక అన్బాక్సింగ్లు ఏమి ఉండవు ఇక, ఎందుకంటే దీంతో లాస్ట్ అనమాట, ఇక లాస్ట్ ఐటమ్ కొనేది. చూడండి న్యాచురల్ కలర్ నేను తీసుకున్నది ఎలా ఉందో. వెనకాల మ్యూజిక్ కూడా బాగా వస్తుంది మనకి. టాటా టాటా అని ఓపెన్ చేసామన్నమాట. ఓపెన్ చేయంగానే ఇట్లా ఉంది. సో ఫస్ట్ దీన్ని వచ్చేసి ఆన్ చేసి సెటప్ చేస్తాను. ఈ లోపు ఒకసారి చూడండి సైడ్ని ఎలా ఉందో. సో మెయిన్ చేంజ్ వచ్చేసి ఈ బటన్ చేంజ్ అనమాట ఇక్కడ. ప్లస్ 2 సిమ్ స్లాట్లు. హాంకాంగ్లోనూ ఇక్కడ 2 సిమ్ స్లాట్లు వస్తాయంట. యూఎస్లో అయితే 2 సిమ్ స్లాట్లు రావు. నేను యూఎస్లో కొందాం అనుకున్నా కానీ 2 సిమ్ స్లాట్లు రావు అక్కడ. ఈ సిమ్ వస్తుంది అక్కడ. ప్లస్ టైప్ సి ఇది. చూడండి ఎలా ఉంది సైడ్ అంతా. టైటానియం అనమాట. ఇది నా ఫస్ట్ టైటానియం ఫోన్ అనమాట, ఐఫోన్ 15 Pro Max. నేను దీన్ని ఎట్లా కొన్నానంటే, నా ఫ్రెండ్ వచ్చాడు, చైనీస్ ఫ్రెండ్, వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. సో ఆ క్రెడిట్ కార్డులో ఈఎంఐ పెట్టాను అనమాట. సో ఈఎంఐ వచ్చేసి నాకు 1400 RMB పడుతుంది, ఆల్మోస్ట్ 15,000 రూపాయలు పడుతుంది నాకు. 15,000 రూపాయల్లో నాకు మంత్లీ కట్టుకుంటే వెళ్ళాలి 6 months. నేను అతనికి ఇచ్చేస్తాను, కానీ అతనికి 0 ఇంట్రెస్ట్ అనమాట. అతని ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అనమాట దానికి.
సో ఈ ఫోన్ కంపేర్ చేస్తే చూడండి ఎలా ఉందో డిఫరెన్స్. అసలు పెద్ద అప్గ్రేడ్ అనమాట నాకైతే. బ్యాటరీ చూసారంటే మీరు, దీంట్లో బ్యాటరీ వచ్చేసి సర్వీస్కి వెళ్ళిపోయింది చూసారా, 59%కే వెళ్ళిపోయింది. అంత యూజ్ చేశాను అనమాట ఈ ఫోన్ నేను. సో అందుకనే ఈ ఫోన్తో నాకు 6 సంవత్సరాల సంబంధం ఉంది. ఉంచుకున్నాను అనుకోండి పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు నాకు. ఇది నేను ఎట్టాగు వాడను దీన్ని, తర్వాత వేస్ట్ అయిపోద్ది. డబ్బులు 1000 RMB కూడా రాదు నాకు, 12,000 కూడా రావు. అందుకే ఇచ్చేస్తున్నాను అనమాట. సో అండి అప్పుడే ఛార్జింగ్ 19%కి వచ్చేసింది. ఫోన్ కాకుండా ఇంకేమున్నాయి అంటే దీంట్లో Type-C కేబుల్ ఇచ్చాడు చూడండి, Type-C, కానీ డిఫరెంట్ కేబుల్ ఉంది. అంతకుముందు కేబుల్స్ అన్నీ ఇట్లా ఉంటాయి కదా, చూడండి ఇడ్లీకి డిఫరెన్స్ చూడండి, కేబుల్ డిఫరెంట్ ఉందన్నమాట దీంట్లో. ప్లస్ దీంట్లో వచ్చేసి యాక్సెసరీస్, సిమ్ పిన్, ప్లస్ యాపిల్ లోగో, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట దీంట్లో. అంతే, ఇంకా అడాప్టర్ ఇవ్వట్లేదు కదా వాళ్ళు, అందుకే మనకి అడాప్టర్ లేదనమాట దీంట్లో. అడాప్టర్ నేను సపరేట్గా కొన్నాను. సో దానికి నాకు 20% డిస్కౌంట్ వచ్చింది. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి అడాప్టర్ వచ్చేసి Type-C 20 watts అనమాట నాకు ఇది. సో దీంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్యాకింగ్ జోన్ ఎట్టిచ్చారు అసలు. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే మనకి వీళ్ళు ఆల్రెడీ అడాప్టర్లు ఇచ్చారు ఇక్కడ. మన ఛార్జింగ్లు పెట్టుకుంటాకి 2 ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం ఒకేసారి. ఫోన్ ఆన్ చేద్దాం ఫస్ట్. ఫోన్ ఆన్ అవుతుంది చూసారా. ఫోన్ ఆన్ చేసి మొత్తం అంతా సెట్టింగ్స్ చేసి, ప్లస్ దీంట్లో ఉన్న డేటాని దీంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను మీకు నేను. చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఐఫోన్ నుంచి ఐఫోన్ అయితే చాలా ఈజీ. సో ఫస్ట్ దానికైతే మనం ఏం చేయాలంటే, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఛార్జింగ్లు కంపల్సరీ పెట్టాలన్నమాట, ఎందుకంటే మధ్యలో ఆగకూడదు కదా ఫోను. ఇది వచ్చేసి ఐఫోన్కి ఛార్జింగ్ ఇది. ప్లస్ ఈ కొత్త ఐఫోన్కి కూడా ఛార్జింగ్ పెడదాం. ఇంగ్లీష్. పాత ఫోన్లో వచ్చేసి మీరు వైఫైను ప్లస్ బ్లూటూత్ ఆన్ చేసి ఉంచుకోండి. ఒక్కోసారి అటు ఆటోమేటిక్గా వస్తుంది, రాకపోతే వెయిట్ చేయండి వచ్చేస్తుంది. సో అది వచ్చేసి సెటప్ న్యూ ఫోన్ అని చెప్పి వచ్చిందనమాట. చూడండి అది ఎట్లా వచ్చిందో. సో దాంట్లో వచ్చి దీంట్లో స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తున్నా చూసారా, దాన్ని కరెక్ట్గా పెట్టి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది చూడండి, గెటింగ్ థింగ్స్ రెడీ అని చెప్పి. సో దీంట్లో నుంచి మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అయిపోద్ది దీంట్లోకి డేటా. కంటిన్యూ, న్యూ పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత ఐ మెసేజ్ కంటిన్యూ, వైఫై. చూడండి వైఫై కనెక్ట్ చేసిన తర్వాత డేటా ప్రైవసీ అని అడుగుతుంది, అది కంటిన్యూ కొట్టాను. ఫేస్ ఐడి అడుగుతుంది, నేను తర్వాత సెటప్ చేస్తాను దాన్ని. ఇదిగోండి ఇక్కడ వచ్చినాయి చూసారు, అప్పుడు 2 ఆప్షన్లు వచ్చినాయి ఇక్కడ. ఏంటి, ట్రాన్స్ఫర్ యువర్ డేటా డౌన్లోడ్ ఫ్రమ్ ఐక్లౌడా లేకపోతే ఫ్రమ్ ఫోనా. సో విల్ బి డైరెక్ట్ టు డేటా. సో అబౌట్ ఆల్మోస్ట్ 1 hour పడుతుంది నాకు. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఐఫోన్ అంటే ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్కి కొట్టదాం అనమాట. చూడండి ఎలా ఉందో అది. ఆప్షన్ చాలా ఈజీగా ఉంది అసలు. 1 hour పట్టుద్ది, ప్రాబ్లం లేదు మనకి. మీరు మర్చిపోకూడదు వాటిని, రెండింటికి ఛార్జింగ్ పెడితేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా మధ్యలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడిగిందనమాట డేటా, తర్వాత మెసేజ్ సెటప్, కాంటాక్ట్స్ యాక్సెస్ అలాంటివి చాలా అడిగిందనమాట. అవన్నీ కంటిన్యూ కొట్టుకుంటూ వచ్చాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇట్లా చూపిస్తుంది అనమాట, ప్రిపేరింగ్ టు ట్రాన్స్ఫర్ అని చూపిస్తుంది చూసారు కదా. ఇక దీన్ని ఇట్లా వదిలేస్తే ఒక 30-40 minutes ఆల్మోస్ట్ పట్టుద్ది. దాని తర్వాత చూద్దాం. ఫోన్ కేసును కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. iPhone 15 Pro Max నాకు కేసును ప్లస్ స్క్రీన్ ప్రొటెక్టర్ 2 కలిపి నాకు ఆల్మోస్ట్ 100 RMB పడింది. అంటే ఆల్మోస్ట్ 1200 రూపాయలు పడింది నాకు మొత్తం 2 కలిపి ఆన్లైన్లో కొంటే. నేను ముందుగానే కొన్నాను, ఎందుకంటే ఇక్కడ కొంటే కనుక రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట రేట్లు, అందుకని ఇక్కడ కొనలేదు నేను. చూడండి W&P అని రాస్తుంది. కాలర్ ఎట్లా ఉందన్నమాట ఇది. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది సైడ్న స్మూత్గా ఉంది, కానీ కింద మట్టికి బిల్డ్ క్వాలిటీ బాగుంది.
ఇదైతే కనుక కెమెరాస్ దగ్గర అయితే స్ట్రాంగ్గా ఉందన్నమాట. చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అన్నీ కంటిన్యూ కొట్టుకుంటే వెళ్ళిన తర్వాత ఇట్లా వస్తుంది చూడండి. ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ టు ఫోన్ ఇక్కడికి వస్తుందని చెప్పి చూపిస్తుంది చూసారా. సో ఇట్లా వచ్చిందనమాట. ఒక ఆల్మోస్ట్ 1 hour పట్టింది అనుకోండి, ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని వచ్చింది. సో దీంట్లో కొత్త ఫోన్లోనేమో ఇట్లా యాపిల్ లోగో వచ్చి అప్డేట్ అవుతుంది అనమాట. సో కొత్త ఫోన్ ఆన్ అయిందనమాట. చూద్దాం ఒకసారి. పాస్వర్డ్ కొట్టంగానే రీస్టోర్ కంప్లీటెడ్, యాప్స్ అండ్ డేటా విల్ కంటిన్యూ డౌన్లోడింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని చూపిస్తుంది చూసారు కదా. అంటే ఇంకా మొత్తం అవ్వలేదు, డౌన్లోడ్ అవుతూనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. కానీ పాత ఫోన్లో వచ్చేసి ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని వచ్చేసింది. ఆ ఫేస్ ఐడి అడుగుతుంది, తర్వాత సెటప్ చేద్దాం. ఓకే కంటిన్యూ. కస్టమైజ్ చేయమంటుంది. సైడ్ నా బటన్ ఇచ్చారు కదా కొత్తగా, కస్టమైజ్ చేయమంటున్నారు, మనం తర్వాత చేద్దాం. సో అది వెల్కమ్ టు ఐఫోన్ అని వచ్చేసింది. సో చూసారంటే ఆల్మోస్ట్ సేమ్ డిటో వచ్చేస్తుంది అనమాట. అన్ని యాప్స్ దాంట్లో ఏముంటాయో అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి. సేమ్ మనకు అప్పుడే మిర్రర్ అయిపోయినట్టు ఉంటుంది. చూడండి ఇంకా డౌన్లోడ్ అవుతున్నాయి చాలా వరకు యాప్స్ బ్యాక్గ్రౌండ్లో. ఇంకా టైం పట్టుద్ది అనమాట డౌన్లోడ్ అవుతానికి. కానీ దీంట్లో మంచి ఏంటంటే సూపర్గా అసలు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది డేటా అంతా కూడా. దీంట్లో వచ్చేసి ఇట్లా వస్తుంది, డివైస్ యాడెడ్ టు యువర్ అకౌంట్ అని చెప్తుంది. ఓకే కొట్టేస్తామే. సో ఇక్కడ కూడా కంటిన్యూ కొట్టామనుకోండి, ఎరైజ్ దిస్ ఫోన్ అని అడుగుతుంది. మనం ఎరైజ్ చేయకుండా ఒకసారి చూద్దాం, కంపేర్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత ఉందో డేటా. 145 GB ఉందన్నమాట నాది మొత్తం డేటా. సో నాట్ నౌ కొట్టి ఒకసారి చూపిస్తాం మీకు నేను ఎట్లా ఉందో. అది కొంచెం చూడండి, ఆల్మోస్ట్ మిర్రర్ అయిపోయింది చూసారా ఫోను. సో ఈ స్క్రీన్ చూసారంటే ఇక్కడ చూడండి సేమ్ యాప్స్, ఆల్మోస్ట్ సేమ్ యాప్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా డౌన్లోడ్ అవుతుంది, వెయిటింగ్ అని వచ్చినాయన్నీ ఏంటంటే డౌన్లోడ్ అవుతుంది అనమాట. టైం పట్టుద్ది అన్ని డౌన్లోడ్ అవుతానికి. సో మొత్తం ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనమాట. చూడండి మొత్తం ఐడెంటికల్గా వచ్చేసింది చూసారు కదా. సో అన్ని యాప్స్ అన్నీ వచ్చేసినాయి. మెయిన్గా వీచాట్, వాట్సాప్, హిస్టరీ మొత్తం అంతా వచ్చిందనమాట. ఇక కొత్త ఫోన్ రెడీ అయిపోయింది. కొత్త ఫోన్ పక్కన పెట్టేసేసి పాత ఫోన్లో సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా సెట్టింగ్స్లో వచ్చేసి ఇట్లా వస్తుంది, గెట్ స్టార్టెడ్ అని ఉంది. గెట్ స్టార్టెడ్ అంటే ఇక కంటిన్యూ కొట్టవచ్చు అనమాట. చూడండి ఎరైజ్ ద ఫోన్ అని చెప్తే కంటిన్యూ కొడితే పాస్వర్డ్ అడుగుతుంది. వైఫై కనెక్ట్ చేసి పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఎరైజ్ ఫోన్ అని వచ్చింది. అంతే అయిపోయింది. ఇక ఫైనల్ గివ్ అవే అనమాట దీన్ని. ఇక చూడండి ఎంత వదిలేస్తున్నాం ఫోన్ని. ఇక 6 years నుంచి వాడుతున్నాను, అందుకే దీంతోనే టైం ఎక్కువ స్పెండ్ చేసింది. అది కాకుండా నా యూట్యూబ్ వీడియో కూడా దీంతోనే స్టార్ట్ చేసింది, అందుకనే కొంచెం ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఎరైజ్ అయిపోతుంది మొత్తం. చైనాలో తీసుకున్న ఐఫోన్స్ వచ్చేసి ఫేస్ టైమ్ ఆడియో ఉండట్లేదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పాత ఫోన్ నాది, ఆడియో ఉంది. ఇక్కడ చూడండి కొత్త ఫోన్, ఇది ఆడియో ఆప్షన్ లేదు, ఓన్లీ వీడియో ఆప్షనే ఉందన్నమాట. ఎరైజ్ అయిపోయిన తర్వాత సేమ్ మనం ఫుల్ న్యూ ఫోన్ ఆన్ చేస్తే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అనమాట. సో అదిగోండి లాంగ్వేజ్ అడుగుతుంది. ఇక అంతే అయిపోయింది. ఇక మొత్తం ఎక్కడి నుంచి ఇక కొత్త ఫోన్ కింద లెక్క అనమాట ఇది. సో ఫైనల్గా వచ్చేసి మొత్తం చేంజ్ చేసేసాను. ఆల్మోస్ట్ 2-3 hours పట్టిందనమాట డేటా మొత్తం తీసుకుని దీంట్లోకి వస్తానికి. కొత్త ఫోన్ అయితే రెడీ, కేసు కూడా వేసేసాను దానికి, పైన స్క్రీన్ కార్డ్ వేయలేదు. సో బయటికి వెళ్దాం అనుకుంటుంటే ఇంకొక ఆలోచన వచ్చింది. నా దగ్గర వాచ్ 3 ఉందన్నమాట, సిరీస్ వాచ్ 3 ఉంది. సో దాన్ని కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని అడిగితే రేట్ ఎంత అడిగితే 250 RMB అని చెప్పారు. నాకు వచ్చేది ఎంత ఇస్తాను కింద అయ్యన్నారు. సో ఒకసారి వచ్చి నేను సిరీస్ 9 చూస్తాను, ఎలా ఉందో చూద్దాం ఒకసారి సిరీస్ 9 వాచెస్. సో వాచ్లో వచ్చేసేసి సిరీస్ 9 నడుస్తుంది. ఇది వచ్చేసి అల్యూమినియం అనమాట వాచెస్. 41 వస్తుంది, 48 వస్తుంది. దీంట్లో వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 3000 RMB, అంటే నేను కింద INR ఇస్తాను, ఆల్మోస్ట్ 36,000 అనుకోండి. ఇది వచ్చేసి ఐరన్ అనమాట, ఐరన్ది. ఇది ఐరన్ మోడలు 5,800 RMB వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. నేను ఎంత చెప్తాను మీకు. సో నేనైతే ఇది తీసుకుందాం అనుకుంటున్నాను అల్యూమినియము. మనకి ఇంత ఐరన్ అదంతా వేస్ట్ మనకు అవన్నీ. సో ఇదైతే కొంచెం తేలిగ్గా బాగుంటుంది. బ్యాండ్ చూడండి ఇక్కడ ఎన్ని రకాల బ్యాండ్స్ ఉన్నాయో. ఇక్కడ కింద పార్కింగ్లో ఉన్నాను. ఇప్పుడు మీరు యాపిల్ స్టోర్ చూసారు కదా పైన, కింద పార్కింగ్ చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఒక 3 floors ఉన్నాయి అనమాట పార్కింగ్కి. ఇక్కడ 1 monthకి వచ్చేసి 3 hours ఫ్రీ అనమాట ఇక్కడ పార్కింగ్.
దాని తర్వాత గంటకి వచ్చేసి 16 RMB, అంటే మనకి ఆల్మోస్ట్ 200 రూపాయలు పడుతుంది అనమాట గంటకి పార్కింగ్. ఇక్కడ చూడండి ఎలా ఉందో పార్కింగ్ అంతా ఇక్కడ ఏరియా. స్క్రీన్ గార్డ్ వేయలేదు యాపిల్ స్టోర్లో, సో ఇంటికి వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో నేను ఓపెన్ చేశాను అనమాట. W1P స్క్రీన్ ప్రొటెక్టర్ వచ్చింది. చూడండి అసలు ఎలా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. నేను ఇంతవరకు చూడలేదు ఇలాంటిది, చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి దీన్ని వేసి చూద్దాం ఎలా ఉంటుందో దీని మీదకి. సో ఇది వచ్చేసి చాలా ఈజీగా ఉంది, మనం వచ్చేసి కష్టపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఫ్రేమ్ ఇచ్చేసాడు, ఆ ఫ్రేమ్ కరెక్ట్గా పెడితే సరిపోద్ది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు ఒకటి స్టెప్ 1 అని ఇచ్చాడు. సో దీన్ని ఆల్రెడీ నేను క్లీన్ చేశాను అనమాట. దీని మీద ఏమీ డస్ట్ లేకుండా మొత్తం క్లీన్ చేశాను. చూడండి మొత్తం క్లీన్ చేయాలి వెట్ పేపర్ దాంతో చేసి దీంట్లో ఉన్నది ఇట్లా లాగాలన్నమాట. చూడండి ఇది లాగితే ఇట్లా వచ్చేసింది. ఇది దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దాని మీద పెట్టేస్తే సరిపోద్ది. ఇక్కడ రాసుందనమాట, టాప్ అని రాసుంది. దీని పైన పెట్టేసేసుకుని మనం సో దీన్ని ఇట్లా పెట్టేసేస్తే లోపల అదంతా ఇదైపోతుంది అనమాట, స్టిక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈజీ అనమాట. దీన్ని తర్వాత ఇక్కడ ఉండే కదా ఇది, దీన్ని ఇట్లా తీసి కిందకి ఈ పక్కన కూడా కిందకి లాగేసేసుకుని ఇట్లా తీసేస్తున్నాయి దీన్ని బయటికి. ఇది బయటకు వచ్చేసింది, ఇక ఫ్రేమ్ లాగా బాగుంది కదా. ఇది చాలా ఈజీగా కూడా ఉంది, మనం అసలు ఎక్స్పీరియన్సే అవసరం లేదు. అసలు మనం అంతకుముందు వేయకపోయినా సరే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి వేయించుకోవాల్సిన అవసరం లేదు, మనం వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఒకసారి అటు వేసిన తర్వాత రైట్గా రుద్దండి ఒకసారి సైడ్స్న, అయిపోద్ది. ఈజీ, చాలా ఈజీగా ఉంది ఇది. ఇప్పుడు అంతకుముందు అయితే నేను కూడా బయటికి వెళ్ళి వేయించుకున్నాను, తర్వాత దీన్ని తీసేస్తే సరిపోద్ది. యాపిల్ షోరూంలో వచ్చేసి మనకి పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి మొత్తం డేటా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత పాత ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను నేను. సో కొత్త ఫోన్ తీసుకొచ్చేసాను. యాక్చువల్గా నేను ప్రైస్ చెప్తాను ఇప్పుడు మీకు. ఇది నేను తీసుకున్నది iPhone 15 Pro Max 256 GB అనమాట. నాకు ఇక్కడ మన ఇండియన్ రూపీస్లో 1,20,000 రూపాయలు పడింది. అది నార్మల్ ప్రైస్. నాకు అదే నేను ఇచ్చేసాను కాబట్టి ఎక్స్చేంజ్లో నాకు ఒక 13,000 రూపాయలు తగ్గిందనమాట. ఆల్మోస్ట్ నాకు 1,07,000 1,08,000 రూపాయలకు వచ్చేసింది నాకు ఇది. ఎందుకంటే నా పాత ఫోన్ ఇచ్చాను కాబట్టి. నా పాత ఫోన్కి నాకు వాళ్ళు ఆల్మోస్ట్ 12,000 13,000 రూపాయలు ఆ రేంజ్లో కట్టారనమాట రేటు, మనం కన్వర్షన్ చేసుకుంటే. సో ఇక దీంట్లో iPhone 15 Pro Maxలో 512 GB కూడా ఉందన్నమాట. అది ఎంత పడుద్ది అంటే 1,44,000 రూపాయలు పడుతుంది మన ఇండియన్ రూపీస్కి. అదే 1 TBది అయితే కనుక 1,68,000 రూపాయలు పడుతుంది. 256 నుంచి 512 GBకి వచ్చేసి ఒక 24,000 రూపాయలు తేడా వస్తుంది ఇండియన్ రూపీస్లో. అదే 512 నుంచి 1 TBకి వచ్చేసి అదే సేమ్ 24,000 రూపాయలు తేడా వస్తుంది అనమాట. సో అది ప్రైజెస్. అక్కడ చాలా మంది జనం వచ్చారనమాట. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే నేను ఉన్న 3-4 అవర్స్లో నేను కూర్చున్న ప్లేస్లో చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు. నేను వాళ్ళకి చెప్పాను అనమాట, నా ఫోన్ నేనే తీసుకుంటాను, నాకు మొత్తం అన్నీ ఇచ్చేసేయండి అని చెప్తే వాళ్ళు నాకు పవర్ కేబుల్ అన్నీ ఇచ్చారు. యూజువల్గా అట్లా ఇవ్వట్లేదు ఎవరికి. నేను చూసింది ఏంటంటే వాళ్ళు సపోజ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, వాళ్ళకి ఒక స్లిప్ ఇస్తున్నారు, మీకు 1.5 hour తర్వాత రండి అని చెప్పి వాళ్ళు తీసేసుకుంటున్నారు అనమాట. యాపిల్ టెక్నీషియన్స్ తీసేసుకుని లోపల తీసుకెళ్ళి దాన్ని మొత్తం డేటా ట్రాన్స్ఫర్ చేసి తర్వాత 1.5 hour తర్వాత కస్టమర్కి ఇస్తున్నారు అనమాట. కానీ నేనేం చెప్పానంటే వాళ్ళకి నేను వీడియో షూట్ చేయాలి అందుకేనని చెప్తే వాళ్ళు నాకు ఒక ప్లేస్ ఇచ్చేసారనమాట, ఏరియా మొత్తం. సో నేను ఇందాక అక్కడ వాచ్ చూపించాను కదా మీకు, నేను వాచ్ కూడా తీసుకున్నాను నేను అక్కడే. కానీ అక్కడ తీసుకున్నప్పుడు అక్కడ చాలా సౌండ్ వస్తుంది, కూర్చుంటూ కూడా ప్లేస్ లేదు నాకు, అందుకనే నేను అక్కడ ఏం అన్బాక్సింగ్ చేయలేదు వాచ్. కానీ నేను వచ్చేసి వాచ్లో సిరీస్ 9 చూశాను. నేను 41 45 ఉన్నాయి అనమాట. నేను ఇందాక అక్కడ రాంగ్ చెప్పాను, 48mm అని చెప్పాను, కానీ కాదు 45mm 41mm ఈ రెండే ఉండేసి నేను చూసిన సైజుల్లో. ప్లస్ దాంట్లో కూడా నేను అల్యూమినియం స్టీల్ 2 ఉంటాయి. సో నేను అల్యూమినియం తీసుకున్నాను అనమాట. సో ఇది వాచ్ నేను తీసుకున్నది. సో దీన్ని వచ్చేసి 41mm అల్యూమినియం తీసుకున్నాను నేను. దీనికి ప్రైస్ ఎంత పడిందంటే, నేను నా పాత వాచ్ ఇచ్చేసాను, సిరీస్ 3 ఇచ్చేసాను, 250 RMB కట్టాడు. నాకు 2,700 రూపాయలు ఎంతో తగ్గింది నాకు, అంతే. అది దీని ఒరిజినల్ ప్రైస్ 36,000 రూపాయలు దీనిది. సో నాకు 2,700 తగ్గితే నాకు 33,300 రూపాయలు పడింది నాకు దీని కాస్ట్ మొత్తం. సో ఇది 41mm. 45mm వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 38,200 38,500 పడుద్ది అనమాట మీకు 45mmది.
సో దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు లోపల ఏమేమి ఉన్నాయో. సో బాక్స్ అయితే ఇట్లా ఉంది చూడండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ సైడ్స్ని వచ్చేసి ఏమీ లేదు, అంతా వైట్గా ఉంది. ఈ సైడ్ని కూడా ఏమి లేదు, వైట్ మొత్తం వైటే. కానీ ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. వాచ్ అని చెప్పి ఎంబోజ్ చేసి ఉంది. అన్బాక్సింగ్ వచ్చేసి చాలా ఈజీ, జస్ట్ ఊరికనే దీన్ని ఎట్లా అంటే ఓన్లీ ఇదనమాట, చిన్న పేపర్తో లాక్ చేసి ఉండే. సో ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది లోపలికి. వాచ్ ఉంది అనమాట సింబల్స్ ఇట్లా ఓపెన్ చేయగానే. సో ఇది వచ్చేసి ఇట్లా ఒకటి ఇచ్చారు, ప్లస్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. సో ఇక్కడ వచ్చేసి 41mm అని రాసింది అనమాట. సిరీస్ 9 మిడ్ నైట్ అల్యూమినియం కేస్ 41mm అనమాట రాసింది అక్కడ. ప్లస్ ఇది వచ్చేసి స్ట్రిప్ అనమాట. దీంట్లో ఇంకా ఏమి లేవు అనమాట. కానీ ఇది మట్టికి చాలా కలర్ఫుల్గా ఇచ్చారు అనమాట. చూడండి ఎలా ఉందో, అసలు చాలా బాగుంది కలర్ఫుల్గా ఇది. సో దీంట్లో ఏముందో చూద్దాం. సో దీంట్లో మెయిన్గా స్పోర్ట్ బ్యాండ్ ఉంది అనమాట 41mm. దీంట్లో 2 సైజులు ఉంటాయి, ఎస్ కానీ ఎం కానీ ఎల్ కానీ 2 ఉంటాయి. నేను ఎంఎల్ తీసుకున్నాను. సో దీన్ని కూడా అన్బాక్సింగే. సో చూసుకుంటే ఇట్లా ఉందన్నమాట. దీంట్లో ఓపెన్ చేయగానే దీంట్లో స్ట్రిప్ ఒకటి ఇచ్చాడు, ప్లస్ చిన్న ఇన్స్ట్రక్షన్స్ పేపర్ ఉందన్నమాట అంతే. ప్లస్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట మొత్తం. దీంట్లో ఓపెన్ చేయగానే ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట, ఎట్లా పెట్టాలి, ఎట్లా స్లైడ్ చేయాలి ఏంటని చెప్పేసి. సో ఇది బ్యాండ్. సో దీన్ని పక్కన పెట్టేసేసి మనం మెయిన్ వాచ్ ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేద్దాం వాచ్. చాలా గట్టిగా ఉండే స్టిక్కర్లు ఇవి. సో ఓపెన్ చేయగానే ఇట్లా వచ్చిందనమాట. లెఫ్ట్ సైడ్లో వాచ్ కనపడుతుంది, రైట్ సైడ్లో డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. సో లోపల అది ఇట్లా ఉంది. సో దీంట్లో వచ్చేసి ఏముంటుందంటే కేబుల్ ఇచ్చాడు అనమాట. దీంట్లో కేబుల్ ఉంది దీంట్లో, ప్లస్ మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్స్, ఇంకా చైనీస్లో ఉంటాయి ఎందుకంటే ఇది మేడ్ ఇన్ చైనా ఇది. సో ఈ మోడల్స్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మేడ్ ఇన్ చైనానే. దీంట్లో అంతా చైనీస్ ఉందన్నమాట, చైనీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్లస్ గ్యారంటీ కార్డ్ అనుకుంటే వీటికి. ప్లస్ ఈ సైడ్న వాచ్ అనమాట ఇది. అండ్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది వాచ్. సో దీనికి మంచి కవర్ పెట్టేసి వస్తుంది నీట్గా. సో ఇక్కడ వెనకాల వచ్చేసి 41mm అని రాసుంది, సైడ్స్ని ఇట్లా పెట్టుంది. సో పేపర్ వచ్చేసి భలే కవర్ చేశారు సెక్యూరిటీ పర్పస్. సో దీన్ని ఇక్కడ ఓపెన్ చేయాలనుకుంటా. సో చించేస్తున్నాయి దీన్ని పేపర్ని. ఇక చించేస్తామే ఓపెన్ అయిపోతుంది. దీన్ని ఓపెన్ చేస్తామే ఆల్రెడీ ఆన్ అయిపోయింది అనమాట, వాచ్ ఆన్ అవుతుంది. అది ఎందుకంటే నా దగ్గర అంత ముందు ఉన్న 38mm, నేను 45 తీసుకుందాం అనుకున్నా, కానీ నా చేతికి పెద్దగా అనిపిస్తుంది. సో అందుకనే నేను 41కి వెళ్ళాను. ఆల్మోస్ట్ కొంచెం దగ్గర సైజు కదా, 38 3mm డిఫరెన్స్ అందుకనే. సో ఇప్పుడు నా ఐఫోన్ దాంతో సెటప్ చేస్తానన్నమాట. దీన్ని ఐఫోన్ వచ్చేసి 5S నుంచి వాడుతున్నాను నేను. ఆల్మోస్ట్ ఇది 3rd ఐఫోన్ నాది. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఐఫోన్ 10 నుంచి 15 Proకి అసలు ట్రాన్స్ఫర్ సూపర్గా ఉంది. అసలు నాకు సూపర్గా నచ్చింది. ఎందుకంటే మనం అసలు ఏమి స్ట్రగులే అవసరం లేదు. ఒక 3 hours స్ట్రగుల్ చేస్తే చాలు, మొత్తం డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట కొత్త ఫోన్లోకి. నాకైతే అసలు పైనంతా బయటంతా కొత్త ఫోనే కానీ లోపల డేటా అంతా కూడా నాకు కావాల్సింది అన్నీ ఉన్నాయి అనమాట. ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే బ్యాంకింగ్. మన ఇండియన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంకులు ఏంటంటే మనకి డివైస్ని రిజిస్టర్ చేయాలన్నమాట. సో దానికి ఎస్ఎంఎస్లు పంపిస్తాయి బ్యాక్ ఎండ్లో. సో అది మట్టికి పోయిందనమాట నాకు. అది నేను మళ్ళీ రిజిస్టర్లు చేసుకోవాలి బ్యాంకులతో. కానీ మిగతా అన్నీ కూడా, ఈవెన్ నాకు చైనా బ్యాంకింగ్ కూడా నార్మల్గా వచ్చేసింది. వీచాట్ కానీ ప్లస్ వాట్సాప్ కానీ అన్నీ నార్మల్గా వచ్చేసినాయి.
సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఐఫోన్ వాడటం వల్ల నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది అనమాట. వాచ్ని వచ్చి చాలా నీట్గా పేర్ చేయవచ్చు అనమాట. చూడండి ఎలా ఉంటుందో పేరింగ్ సిస్టమ్ చూసారు ఎలా ఉందో. సో ఒక కోడ్ లాగా వస్తుంది దాంట్లో, దాన్ని మనం స్కాన్ చేసి దానికి ఆటోమేటిక్గా పేర్ అయిపోద్ది అనమాట. యువర్ యాపిల్ వాచ్ ఈజ్ పేర్డ్. సో చాలా ఈజీ, చాలా బాగుందన్నమాట సిస్టమ్ ఇదంతా. సో అంతే ఇక సెటప్ చేసేసుకుంటే వెళ్ళిపోతే మనకు వాచ్ రెడీ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీని కేబుల్ ఎలా ఉందో చూద్దాం. కేబుల్ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది చూడండి. టైప్ సి ఇచ్చాడు అనమాట ఇక్కడ. ప్లస్ కేబుల్స్ కూడా మార్చేశారు. ఐఫోన్లో ఛార్జింగ్ ఏ కేబుల్ అయితే ఉందో అలాంటి కేబులే ఇచ్చాడు. పైన ఒక క్లాత్ లాగా ఉందన్నమాట. ప్లస్ ఇక్కడ వచ్చేసి నార్మల్ మన మ్యాగ్నెటిక్ అనమాట, దాని కింద స్ట్రిప్. సో నాకు తెలిసి నా దగ్గర వాచ్ సిరీస్ 3ది నా దగ్గర ఉంది మ్యాగ్నెట్, అదే పనిచేస్తుంది అనుకుంటున్నాను. కానీ నేను చూస్తాను, ఒకవేళ పనిచేస్తే కానీ దాన్నే వాడతాను. కానీ స్లోగా ఎక్కుద్ది అనుకుంటా ఛార్జింగ్ అది వాడితే. సో వాచ్ అయితే సెట్ అయిపోయింది చూడండి. మొత్తం అంతా దాన్ని ఏమేమి గెస్చర్స్ ఉన్నాయో చూపిస్తున్నాడు చూడండి. అక్కడ అట్లా క్లిక్ చేస్తే కూడా పనిచేస్తుంది చూసారా. సో ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఇప్పుడు వాచ్లో. సో డబల్ ట్యాప్ ఒకటి ఉంది. ట్యాప్ యువర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ నెంబర్ ట్వైస్ టు ఆన్సర్ ఏ కాల్, రిప్లై ఏ మెసేజ్. సో చూసారా, మేము అసలు ఫోనే బయటికి తీయాల్సిన అవసరం లేదు. అట్లా 2 ట్యాప్ చేస్తే కనుక మనం ఆన్సర్ చేయవచ్చు, రిప్లై చేయవచ్చు అనమాట మెసేజ్కి. చాలా బాగుంది ఈ టెక్నాలజీ. సో సింకరైజ్ అవుతుందన్నమాట. ఇక ఇట్లా ఉంటుంది. ఇక దీంతో ఫైనల్ సెటప్ అయిపోద్ది అనమాట. ఇది మన యాపిల్ షోరూమ్ దగ్గర డ్రోన్ వ్యూ తీశాను చూడండి ఎలా ఉందో. ఐఫోన్ ప్లస్ వాచ్ ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం మరి.